చెన్నైలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే నాకు చెన్నై గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి. దట్ ఇస్ వాట్ వి నీడ్ సార్. యా రియలీ ఇట్ వర్క్డ్. 20 days ముందు యాక్టర్స్ని తీసుకెళ్ళిపోయి అవును. సేమ్ ఏ లొకేషన్లో ఉందో అక్కడే రిహార్సల్ అవును. చేసి అవును. అదేంటి వై డిడ్ యూ డూ దట్? 20 days ముందు యాక్టర్స్ని అదే లొకేషన్లో చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? సార్ కానీ మనం వి కాన్ గో ఫర్ ద రీటెక్స్ కదా సార్. సో పబ్లిక్ ఎవరు చూడకూడదు. సో ఫస్ట్ ఆ లొకేషన్లే వెళ్ళి వీ హ్యావ్ టు రియర్స్ విత్ వీ హ్యావ్ వన్ ఫోన్ కెమెరా పెట్టి ఇలాగనే వీఆర్ గోయింగ్ టు షూట్. సో యూఆర్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ అండ్ హీస్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ చెప్పి అన్ని ఫస్టే ప్రాక్టీస్ చేస్తే స్పాట్లో ఇట్ విల్ బి ఈజీ. సో ఓన్లీ టేక్ వి కాన్ గో ఫర్ ద రీటేక్. రియల్ లొకేషన్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి. అందుకే సో అదే అజయ్ చెప్తున్నాడు 20 days బిఫోర్ డైరెక్టర్ వాజ్ లైక్ వెరీ పర్టికులర్, నాకు ఇలా కావాలి ఇలా చేయాలని. ఇట్స్ వెరీ నైస్ యాక్టర్స్కి ఈజీ. ఎందుకంటే ఆ గోల సౌండ్ హారన్ అక్కడ డైలాగ్ వినపడదు. సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కదా ఒరిజినల్ లొకేషన్లో చేయడం. ఆబ్వియస్లీ సార్. సో అది మంచి పని చేశారు చాలా. ఇట్స్ వెరీ నైస్. నేను ఎప్పుడు ముందు అలా చేస్తారని తెలియదు నాకు, బట్ యా ఇట్స్ నైస్. సో నీకు